బాలీవుడ్ తో పోల్చుకుంటే కొన్నాళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందిందన్నారు సల్మాన్ ఖాన్. అయితే సౌత్ ఇండియా నిర్మాతలు తీసే అన్ని సినిమాలన్నీ హిట్ కావటం లేదన్న నిజాన్ని ఎందుకు అర్థం చేసుకోరన్నారు సల్మాన్ ఖాన్. సికిందర్ విడుదలకు ముందు సల్మాన్ ఖాన్ దక్షిణాది చిత్ర నిర్మాతలు హిందీ వారికి ఏ విధంగా భిన్నమో వివరించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మూవీ మార్చి 10 ఆదివారం రిలీజ్ అవుతోంది. కానీ గతేడాది సల్మాన్ ఖాన్ మూవీ విడుదల కాలేదు. చివరిసారిగా 2023లో టైగర్ 3లో కనిపించాడు. అది కూడా ఆ సంవత్సరం దీపావళి రోజు ఆదివారం విడుదలైంది. సికందర్ విడుదలకు ముందు మార్చి 26న ముంబైలో సల్మాన్ ఖాన్ విలేకరులతో మాట్లాడాడు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుల మధ్య సల్మాన్ ఖాన్ భద్రతను నిర్ధారించడానికి ఇంటర్వ్యూ సమయంలో కెమెరాను అనుమతించలేదు. సౌత్ వర్సెస్ బాలీవుడ్ యుద్ధం గురించి అడిగినప్పుడు సల్మాన్ ఒక ఆసక్తికరమైన సమాచారమిచ్చాడు. రామ్ చరణ్ తారక్ తనకు తెలుసునన్న సల్మాన్ వారు తన ముందు పెరిగారన్నాడు. నటుడిగా ప్రయాణం ప్రారంభించిన 1-2 సంవత్సరాల తర్వాత చాలా మంది సినిమాలు చేయటం ప్రారంభించారన్నారు. వెంకటేష్ తనకు బాగా తెలుసన్నాడు. ఇద్దరూ కలిసి పనిచేశామని చెప్పాడు. తాము 30-35 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామన్నాడు. చిరంజీవితో థమ్సప్ యాడ్ చేయటంతో ఆయనతో పరిచయం ఏర్పడిందన్నాడు. తాను చాలా మంది దక్షిణ నటులతో పనిచేశానన్న సల్మాన్ దక్షిణ దర్శకులతో పనిచేసిన అలనాటి నటుల్లో మొదటి హిందీ సినిమా నటుడు తానేనని సల్మాన్ చెప్పాడు. నేను ఒక సమయంలో 4-5 దక్షిణ దర్శకులతో పనిచేశానన్న సల్మాన్ హీరోయిన్లు కూడా తనతో సోదర భావాన్ని కలిగి ఉన్నారన్నాడు. ఇక దక్షిణాది దర్శకులు హిందీ చిత్ర నిర్మాతల నుండి ఎలా భిన్నమన్న ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చాడు. సాంకేతికంగా దక్షిణాది వారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, భావోద్వేగపరంగా ఎంతో అడ్వాన్స్ అయ్యారన్నాడు. వేరే చోట నుండి ఆలోచనలు, కథలను తీసుకోకపోవటం వారి స్పెషాలిటీ అన్నాడు. సొంతంగా సౌత్ ఇండియా దర్శక రచయితలు కథలు రాసుకుంటున్నారన్నాడు. అలా చేసినప్పటికీ దక్షిణాదిలో తీసే అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ ఏమీ కావటం లేదన్నాడు. బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద బాగా పనిచేసే చిత్రాలను మాత్రమే మీరు గుర్తుంచుకుంటారు. దక్షిణంలో కూడా ప్రతి వారం 2-3 సినిమాలు విడుదలవుతాయని, అన్నీ కూడా హిట్టేమీ కావన్నాడు. ఎక్కడైనా సరే మంచి సినిమాలు చేస్తే భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అవుతాయన్నాడు. సల్మాన్ ఖాన్, రష్మిక మందన కలిసి నటించిన తొలి చిత్రం సికందర్ మార్చి 30 ఈ ఆదివారం థియేటర్లలోకి రానుంది. ఈ ప్రాజెక్టులో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ L2 ఎంపురాన్ నుండి తన సినిమాకు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు సల్మాన్. మోహన్ లాల్ తనకు ఎంతో ఇష్టమన్న ఆయన పృథ్వీరాజ్ దర్శకత్వం చక్కగా చేస్తారని, సినిమా సక్సెస్ అవుతుందన్నారు. సికందర్ మూవీ తర్వాత జాత్ కూడా వస్తోందని, అన్ని సినిమాలు కూడా హిట్ కావాలని తాను కోరుకుంటున్నానన్నాడు.